రాష్ట్రపతి ప్రధానిని చేసింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నిజంగానే ఆ స్థాయిలో చక్రం తిప్పారా? రాజకీయ దురంధరుణ్ణి చెప్పుకునే ఆయనలో నిజంగా నాయకత్వ పటిమ ఉందా? మరి అంత గొప్ప నాయకుడు ఇప్పుడు సరెండర్ అయ్యారా? అపర చాణక్యుడినని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వ పటిమ రోజు రోజుకు తేటతెల్లమవుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసిన తర్వాత ఆయన నాయకత్వ లక్షణాలపై మరోసారి విస్తృతమైన చర్చ జరుగుతోంది. కృష్ణా జలాలపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తాజా తీర్పు చూశాక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల కోసం పనిచేస్తున్నారా, సీటు కాపాడేందుకు మనుగడ సాగించడానికి తాపత్రయపడుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకసారి వెనక్కెళ్లి చూస్తే రాజకీయంగా, అధికారపరంగా కీలక స్థానంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చంద్రబాబు చేసింది శూన్యమేననే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. తరతరాలకు ఉపయోగంగా ఉండే కొన్ని కీలక అంశాల సాధనలో తన రాజకీయ ప్రయోజనాల కోసం అణువణువున రాజీ పడుతున్నారనే చర్చ ఇప్పుడు మరింత జోరుగా సాగుతోంది. తాజా కృష్ణా జలాల అంశం తెలుగు రైతులను తీవ్రంగా వేదనకు గురిచేస్తోంది. 75% నీటి లభ్యత ఆధారంగా తీసుకున్న నిర్ణయం అన్యాయమని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉన్న నీటినే 2 తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలంటూ తాజాగా ఇచ్చిన మరో తీర్పు సాగు, తాగునీటి రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రైబ్యునల్ తాజా ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోనుంది. జలాల పంపిణీపై చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని ట్రిబ్యునలే స్పష్టం చేసింది. చంద్రబాబు అసమర్థతకు ఇదో నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టిగొట్టి ఆల్మట్టిని కర్ణాటక నిర్మించింది. కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పగా చెప్పుకున్న రోజుల్లోనే ఆల్మట్టిని నిర్మించటం చంద్రబాబు రాజకీయ నైపుణ్యలేమికి తార్కాణం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది కేంద్రం. ఈలోగా సరైన వనరులు సమకూర్చుకోవడానికి వెసులుబాటిచ్చింది. ఓట్లకి కోట్లు కుంభకోణంతో హైదరాబాదుపై తన పట్టును పూర్తిగా విడిచిపెట్టారు చంద్రబాబు. అన్ని వసతులను వినియోగించుకునే అవకాశం ఉన్నా అత్యవసరం పేరుతో, తాత్కాలికం పేరుతో 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓటుకు కోట్లు సమయంలో తమకు విభజన చట్టంలోని సెక్షన్ 8 పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ నుంచి పలాయనమయ్యారన్న ఘాటు విమర్శలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వ లోపానికి ఇదో మరో ఉదాహరణగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక సచివాలయం విషయంలోనూ అంతే. అమరావతిని రాజధానిగా నిర్మించినప్పటికీ అక్కడ తాత్కాలిక సచివాలయం ఇంకా ఏ దశలోనూ పూర్తి కాలేదు. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ రూపొందలేదు. కూర్చుని పనిచేసే పరిస్థితి ఇంకా అక్కడ పూర్తిగా లేదు. ఛాంబర్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నా అదంతా ఆర్భాటపు ప్రచారమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈలోగానే హైదరాబాద్లోని సచివాలయాన్ని పడగొట్టి కొత్త భవనాలు నిర్మించాలి అన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. 2024 వరకు తమకు హక్కు ఉందనే అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి పార్టీలు. చట్ట ప్రకారం ఉన్న హక్కులను వదులుకుని అమరావతిలో ఇంకా పూర్తి కాని భవనాల్లో అష్టకష్టాలు ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇక ప్రత్యేక హోదా అంశం. చంద్రబాబు అసమర్థత యాత్రలో మరో మైలురాయని విమర్శకులు తమ నోటికి పని చెప్తున్నారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీ వదులుకుని రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. పాలనాపరంగా, నాయకత్వ పరంగా, రాజకీయ పరంగా రాష్ట్రం ఎప్పుడూ కూడా ఇంతటి దుస్థితి ఎదుర్కోలేదని, పోరాడే తెలుగువాడికి తలదించుకోవడం నేర్పారన్న కామెంట్లు వినిపించకపోవడం లేదు. అందుకే చంద్రబాబును సరెండర్ అయిన సీఎం అంటున్నాయి రాజకీయ పార్టీలు.